ఇది మీ ప్రభుత్వం, మీ ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే కర్తవ్యంగా పనిచేస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం తునిలో ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ తుని మండలం టి తిమ్మాపురం తొండంగి మండలం వలసపాకలి గ్రామాల్లో జరిగిన ఇది మీ ప్రభుత్వం కార్యక్రమంలో కాకినాడ మాజీ మేయర్ సుంకర పావనితో కలిసి విచ్చేసిన యనమల దివ్యకు ప్రజలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. ప్రజా సమస్యలను చాలా ఓపికగా అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే ప్రజా అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ సుపరిపాలనను వెలిగెత్తి సాటి చెబుతున్న జనం తుని ఎమ్మెల్యే యనమల దివ్య జనరంజక పాలనకు జేజేలు పలుకుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తుని తొండంగి మండలాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. టి వెంకటాపురంలో ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య చాలా ఓపికగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న తీరు గ్రామీణులను సంబరపరిచింది. మా సమస్యలకు పరిష్కార మార్గం చూపించే జనబాంధవి తోడుండగా ఇక బాధాబందీ ఉండబోదన్న నమ్మకం ప్రజల్లో కనిపించింది. ఈ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ డాక్టర్ బొప్పన్న రాము, గజ్జి అప్పలరాజు, గజ్జి రాంబాబు, చిరంజీవిరాజు, కొల్లి సత్యబాబు, పేరూరి వెంకటకృష్ణ, పప్పు నవీన్, కలగా శ్రీను, బందం బుజ్జి, కాతా గోవిందు, గొర్లి కృష్ణ, ఇసరపు గణపతి, బందం రాజు, గెంజాల రాజులు పాల్గొన్నారు. అలాగే అశేష జన సమూహం నడుమ టి తిమ్మాపురంలో ఇది మన ప్రభుత్వం కార్యక్రమం హోరెత్తింది. సీనియర్ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, చింతవనీడి అబ్బాయి, కొయ్య శ్రీను, కొయ్య కేశవ్, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావనీలతో వచ్చిన యనమల దివ్యపై ప్రజలు అడిగడుగున పూలవర్షం కురిపించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి 100 రోజుల పాలన అమలుపరిచిన కరపత్రాలను ఆవిష్కరించారు. కాపరపు అబ్బులు, అచ్యుతారావు, పొల్నాటి కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక తొండంగి మండలంలో వలసపాకల్లో కూడబెక్కం లక్ష్మీ, రాధాకృష్ణ, కొల్లా సూరిబాబు, గోసల సత్యనారాయణ, నామాల సుభద్రరావు, ఎడ్ల వెంకటరమణ, అడ్డాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఇది మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకి మరి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మంచి ప్రభుత్వం అని చెప్పి తుని నియోజకవర్గంలో వెంకటాపురం, అదేవిధంగా తిమ్మాపురం గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ప్రతి చోట కూడా ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తూ ఉంటే వాళ్ళు ఏదైతే ఒక మంచి నమ్మకంతో గవర్నమెంట్ ఎంచుకున్నారో ఆ గవర్నమెంట్ మాకు ఇదిగా పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గర నుండి వింటూ ఉన్నాము. ఏదైతే ఈ మంచి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా సంక్షోభంలో ఉన్నా కూడా సంక్షేమానికి పెద్దపీట వేసి 4,000 రూపాయల పెన్షన్ ఒకసారి అందడం అంటే మామూలు విషయం కాదు. అదైతే ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది. వీటన్నిటి పట్ల కూడా ప్రజలు హర్షం ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి దివ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంతమంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు అంటే మరి ఈరోజు ఆమె మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలందరికీ కూడా ఆమె నిజంగా చాలా మంచి మనసుతో వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. రేపటి రోజున దివాళీ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దీపం పథకం కింద ఏదైతే హామీ ఇచ్చారో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దివ్య గారి చేతుల మీదుగా. వీటన్నిటి కూడా ప్రజల సహకారం అందించాలి. ఎందుకంటే ప్రజలు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ ఈ నియోజకవర్గం నుండి దివ్య గారిని గెలిపించుకోవాలి, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.